నమస్తే జగన్ గారు. నమస్తే అండి. వెల్కమ్ టు స్పాట్‌లైట్ మీడియా. వెల్కమ్ సార్. ఎలా జరుగుతుంది ప్రచారం? ప్రచారం మొన్నటి నుంచే స్టార్ట్ చేసాం. అంటే గత ప్రభుత్వాల నుంచి పోలిస్తే మాది చూసాం. మేమైతే ఆల్రెడీగా 2 ఇయర్స్ నుంచి ఇంటింటికి మా ఎమ్మెల్యే నిలమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆల్రెడీగా మేము ఎప్పటి నుంచో ప్రచారంలో ఉన్నాం. అయినా ప్రచారం కూడా చేయవలసిన పార్టీ కాదు మా పార్టీ. మీరు మరీ చెప్తున్నారండి. మరీ చెప్పడం ఏంటుందన్నా, ఇప్పుడు ఉన్నది లేనిది, లేనిది ఉన్నయి చెప్పుకున్న పార్టీల తాలూకా ఏదైతే ప్రచారం కావాలి కానీ, మేము ఎప్పుడూ కూడా మేము ప్రజల్లోనే ఉంటున్నాం. ప్రజల కోసం ఉంటున్నాం. ప్రజల పార్టీ మా పార్టీ. మీ అన్న అని చెప్పి అంతా రాసుకొని తిరుగుతారు కదా! గుడివాడ అమర్నాథ్ తోటి. అసలు ఆయనతోటి మీ బంధం ఏంటి? అన్న అంటే అన్నదమ్ముల బంధం ఎటుంటదన్న? అన్నదమ్ములు అంటే అన్నదమ్ముల బంధమే. ఒక తల్లికి పుడితే అన్నదమ్ములవుతారు. లేకపోతే ఇంకా వేరే విధమైన బంధాలేమన్నా ఉండొచ్చు. అన్న తమ్ముళ్ళ బంధం అనేది ఒక అమ్మకు పుడితే బంధాలు ఉన్నదంటే అది గొప్ప కాదన్న. ఒక అమ్మకు పుట్టకపోయినా సరే ఒక తమ్ముళ్ళలా చూడడం, నేను ఒక అన్నయ్యలా చూడడం అంటే అది కదా మ్యాటర్ అంటే. మీరు అన్న అనుకుంటారు గానీ ఆయన మిమ్మల్ని తమ్ముడు అనుకుంటారా? ఖచ్చితంగా. ఏంటి ప్రూఫ్? ఏంటి ప్రూఫ్ ఏంటి? లేకపోతే నాకు ఈ స్థాయి ఏంటి? నా స్థాయి ఏంటి? జగనన్న తీసుకొచ్చారు. ఆ! ఈరోజు కొత్తూరు మేజర్ పంచాయతీ ఉందంటే ఎంత భయంకరంగా నేను డెవలప్ చేశానో మీ అందరూ కూడా చూడొచ్చు. మరి ఒక సోదరుడిగానే చేశాడు. మిగతా పంచాయతీలన్నీ లేవా? తమ్ముడిగా నేను వెళ్ళానంటే నేను అన్న నాకు ఈ పని కావాలంటే ఆ పని అన్న ఆన్ స్పాట్‌లో చేసి పెట్టారు. విత్ ప్రూఫ్స్ నేను చూపించగలను. మరి ప్రతిపక్షాలు ఎందుకు ఎత్తిపోస్తున్నాయి? ఆయన అసలు ఎవరి మాట వినడు. యాటిట్యూడ్ ఎక్కువ ఆయనకని చెప్పి. అన్న ఒక విషయం చెప్తాను. మనిషి పుట్టుకతో కొన్ని అలవాట్లుంటాయి. పెంపకంలో కొన్ని అలవాట్లొస్తాయి. అలా మా అన్న నైజం అటువంటిది. నటించే నైజం ఆయనకి లేదు. ఆయన మేనరిజం ఎలాగుందో ఆ మేనరిజంగా పోతున్నాడు. దానికి మనం అడ్జస్ట్ అవ్వాలి. అంటే ఆయన సాఫ్ట్ అని చెప్పి మీలాంటి ఒక రౌడీ తమ్ముడిని పెంచుకుంటున్నారంట. రౌడీ తమ్ముడా? అంటే ఏ విధంగా చెప్తున్నారు రౌడీ తమ్ముడని? మరి చూస్తే అలానే ఉన్నారు. మళ్ళీ మీ దగ్గర ఉన్న యూత్ కూడా అట్లనే ఉన్నారు. ఒక మాట అంటాను బాధపడరు కదా! చెప్పండి. మా ప్రభుత్వం వచ్చి ఎన్నాళ్ళవుతుంది? 4.5 ఏళ్ళు అయితుంది. ఇంకా ఆల్మోస్ట్ 5. నా ఏజ్ ఎంత? 40 సంవత్సరాలు. నా గెడ్డాలు ఇప్పుడు రాలేదు. నా ఓటం ఇప్పుడు రాలేదు. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు అడగలేదు అది? మీ సైన్యాన్ని చూస్తే అయితే కడప రెడ్లు ఒక ఏమంటారు రెబల్ సైన్యం ఉన్నట్టుంది. యెస్. నిజం. నిజమండి. జగన్ గ్యారేజ్. నా బోర్డు మీద చూసారా బయటకొచ్చినట్టు జగన్ గ్యారేజ్. జగన్ గ్యారేజ్. మంచోళ్ళు మంచోళ్ళమే, చెడ్డోళ్ళు చెడ్డోళ్ళమే. అంటే బెదిరించి ఓట్లేపిస్తారా? ఎవరు? బెదిరించి ఓట్లు వేయించగలమా? అలా అయితే నాకన్నా పెద్ద రౌడీలలో ఉంటారు కదా! మీరు అంటున్నారు కదా రౌడీ అని. మరి గ్యారేజ్ మెయింటైన్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి? ఎన్ని చేసామండి. గ్యారేజ్‌లో ఎన్ని చేసామనుకున్నారు? మీరొస్తే విత్ ప్రూఫ్స్ చూపిస్తాను. ఏదైతే మా జగన్ గ్యారేజ్ అని ఉందో, మొన్న కోవిడ్ పాండమిక్ టైంలో ప్రతి ఇంటికెళ్ళి మేము బ్లీచింగ్ చేసాం. మా ఊరు మా చేతుల్లోని తీసుకొని మా గ్యారేజోళ్ళందరం కలిపి ప్రతి ఇంటికి మా కొత్తూరు మేజర్ పంచాయతీలో ఎన్ని ఇల్లులు అయితున్నాయో బడుగు బడుహీన వర్గాల ఇంట్లో కూడా మేము స్థాయిని తగ్గించుకుని అందరమే కూడా వెళ్ళి ప్రతి ఇంటికి బ్లీచింగ్ అయి కొట్టాం. స్థాయి ఏముందండి, తగ్గించుకోవడానికి ఏముంది? ఒక ప్రజాప్రతినిధి అంటే ప్రజల పని చేయడమే కదా! దానికి స్థాయి తగ్గించి మేము అన్నది అలా కాదు కదండి. నాతో పాటు మేమంటే మీరు అంటూ ఉంటారు నాయకులన్నా నటిస్తాడో ఓట్ల కోసం వాళ్ళ ఇంటికి వెళ్తారని. నాతో ఉన్న గ్యారేజ్ వాళ్ళ తాలూకా అది అర్థమైందా? మా ఊరు సేపర్ ఇంట్లో కూడా మేము వెళ్ళి తిరిసాం. వెళ్ళి అడగండి. మేము అందరం కలిపి అన్న అన్న అంటాం. నేను మామయ్య అంటాను మా పంచాయతీ సేపర్లు. మీరు ఇక్కడ నుంచి వెళ్ళి సరాసరికి వెళ్ళి అడగండి. జగన్ గారు మిమ్మల్ని ఏమని పిలుస్తారని అడగండి. మేము అంటున్నది స్థాయి అని అంటే దిగజారి స్థాయి ఆ పెద్ద స్థాయి అని అనట్లేదు. మనం ఉన్నట్టే మన కుర్రోళ్ళు కూడా ఉన్నట్టు కాదు. అలా ఒక జగన్ గ్యారేజే నాతో పాటు అందరూ సమానం. మా గ్యారేజ్‌లో వాలంటీర్లు అవ్వనివ్వండి, మేము అవ్వనివ్వండి, లేకపోతే వార్డు మెంబర్లు అవ్వనివ్వండి, ఇక్కడంతా కూడా గ్యారేజే. మాదో కుటుంబం. మీ గ్యారేజ్‌లో ఉన్న యువత లాంటి యువతని వాలంటీర్లుగా పనిచేస్తున్నారు కదా! వాళ్ళే మటన్లు మానభంగాలు చేస్తున్నారు. ఎవరండి? నిజం చెప్పండి. నిజంగా చెప్తున్నాను సార్. మా మా ఊరు నుంచి గాని ఎవరైనా ఏవండి మీ ఊరు నుంచి కాదు, మీ పార్టీ విషయం మాట్లాడతాం. మీ పార్టీ గురించి మాట్లాడారు, మీ గురించి మాట్లాడారు, మీ ఊరు గురించి మాట్లాడారు. మీరే డిసైడ్ చేయండి. మీ ఇష్టం అండి. ఏదైనా మీకే ఛాలెంజ్ చేసి ఇస్తాను. మీ పార్టీలో వాలంటీర్లు రేపు చేసినారా లేదా? మిగతా డిపార్ట్మెంట్‌లో తాలూకా ఏదంటే రేపులు చేశారు ఇదేనంటే నేనైతే చూడలేదు. పచ్చ మీడియాలో అయి రాయడం తప్ప. ప్రతి దాంట్లో ప్రతి మనిషి కూడా ఇప్పుడు స్కూల్‌లో జరిగిందండి యాసిడ్ దాడి అని అడుగుతారు. అది వాలంటరీ ఆడే. లవ్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, లేకపోతే అమ్మాయి మోసం చేసిందని అడుగుతారు, లేకపోతే ఇంకోటి అంటారు, ఇంకోటి అంటారు. ప్రతి వర్గంలో ఉంటాయి. ప్రతి దాంట్లోనే ఉంటది. అంతేగాని దాన్ని వాలంటరీ అలా చేసేయడం మాత్రం చాలా తప్పు. కానీ ఈ ప్రభుత్వంలో ఉన్నంత గాంజా ఏ ప్రభుత్వంలో లేదంటున్నారు కదా! యువత పాడైపోవడానికి కారణమే ఈ ప్రభుత్వం అంటున్నారు. ఎవరు గంజాయా? ఏమంటే గంజాయిగా నమ్మిస్తున్నామండి మేము? అవుట్‌లెట్లు పెట్టామా? నిజం చెప్పండి. చెప్తారా మీరు? అలా కాదు. పదండి ఇప్పుడు వెళ్దాం మనం. ఊర్లలో కూడా మైకు పట్టుకున్నారు కదా అని అడిగి ప్రశ్నలు అడగడం కాదన్నా. ఊర్లో గంజాయి ఇదని కాదు. బ్రాందీ షాప్ ఉన్న ఊర్లో అందరూ కూడా మందు కొట్టి తాగుబోతులు ఎవరు. అలా గంజాయి తాలూకా ఇదని కాదు. ఎవరిదైనా నేను ఏమంటున్నానంటే మా తాలూకా మనుషులు ఎవరైనా సరే గంజాయి అవుట్లెట్లు పెట్టామని కానీ లేకపోతే మీరు చెప్తున్నారు కదా ఇందులో బాగా పెరిగిపోయిందని చెప్పి ఏ రాష్ట్రంలో లేదు?
ఏ దేశంలో ఎక్కడ లేదు. సో అన్ని రాష్ట్రాల్లో గాంజా ఉందని మీ రాష్ట్రంలో రాష్ట్రంలో ఉందని నేను అనలేదు కదా. నేను అన్నది ఏంటంటే మేమైనా అవుట్లెట్లు పెట్టాం. మీరు అంటున్నారు కదా మా ప్రభుత్వం వచ్చాక ఇది పెట్టామని. గాంజా లీగల్ కాదు, అవుట్లెట్ పెట్టరు, కానీ సప్లై అయితే అవుతుంది కదా. ఈ మాత్రం అవగాహన మీకు లేదా? అవగాహన ఉంది కదా. ఆంధ్రాలో గాంజా ఉంది, ఆ, మరి మేము గ్యారేజ్ తోటి పోయి యువతను కాపాడేదా విషయంలో మీరు ఎందుకు వెనక? ఎందుకు చేయలేదండి? మేము అందుకని కదా ఇక్కడ మేము ఉన్నతాలు కదా పోలీసులు మేమే చెప్తుంటాం. ఎంతమందిని పట్టిస్తున్నారు? ఎవరికి సుమారు నేను 20-30 మందిని నేను పట్టించాను మా ఊర్లో. వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పాం, కౌన్సిలింగ్ తీసుకున్నాం. రికార్డ్స్ ఉన్నాయా? ఖచ్చితంగా రికార్డ్స్ ఉన్నాయి. మీరు వస్తే నేను ఇంటి పేరెంట్స్కి వెళ్ళి చూపిస్తాను. మమ్మల్ని అప్రిషియేట్ చేశారు కూడా. స్పాట్స్ కూడా నేను చెప్తాను. మా కొత్తూరు పంచాయతీ పక్కనే ఆర్డీఓ ఆఫీస్ అని ఉండేది, అది ఖాళీగా ఉంది. టీడీపీ ప్రభుత్వంలో స్టార్ట్ అయింది, ఏదో చెరువు గర్భంలో ఉందని చెప్పి ఇప్పుడు వచ్చి వాళ్ళు ఓపెన్ చేయలేదు. అది వాళ్ళకి పెద్ద అడ్డాగా మారేది. దాంట్లో మేమే ఖాళీ చేయించాం. ఏదైతే మా శారదానది గట్టుపక్కన ఉందో తుప్పలు అయితే ఉన్నాయో అన్నీ మేమే చెప్పాం. పోలీసులు దేవుళ్ళ మేము చెప్పబోతే చేయడానికి. నెక్స్ట్ ఇంకోటి మీరు అంటున్నారు కదా గంజా ఈ ప్రభుత్వం అని. టీడీపీ ప్రభుత్వంలో ఏదైతే కోడూరు ఉందో ఎస్పీఆర్ లెవెల్లో భారీ ఎత్తున జిల్లాలో తాలూకా మొత్తం పెద్ద మొత్తంలో పెట్టింది కదా, వరల్డ్ రికార్డ్ లాగా ఈ కాల్చడమే పెద్ద టీవీలో పెద్ద ఫోకస్ కింద చూపించారు. అప్పుడు మా ప్రభుత్వం ఉందా? జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నాడా? అప్పుడు మేము రాజకీయాల్లో ఉన్నామా? టీడీపీ వాళ్ళు గాంజా చెట్లు పెంచుతారా? ఏమన్నా అనలేదు. మీరు అన్నదానికి చెప్తున్నాం. మా ప్రభుత్వం వచ్చిందా పెరిగిపోయింది గంజా తాలూకా మేము వ్యాపారం చేస్తున్నాను. మీరు అన్నదానికి నేను ఆన్సర్ చెప్పాను. కాల్చింది ఎక్కడ వచ్చింది? ఆంధ్రాలో ఎక్కడ అంత కాల్చారు అంటున్నారు కదా, ఆ గాంజా అసలు ఆంధ్రాలోకి వెళ్ళి ఎట్లా ఎంటర్ అయ్యింది? ఎవరు చేయాలి? మేము చేయాలా గవర్నమెంట్ చేయాలా? గవర్నమెంట్ కే పనిచేస్తున్నారు. గవర్నమెంట్ కాదు కదా, అది కొండ తాలూకు. ఇప్పుడు అన్ని కూడా అప్పటికే క్లోజ్ చేసాం. ఇప్పుడు ఇన్నాళ్ళ సాగు ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత సాగు ఉంది అడగండి. ఇన్నాళ్ళ గంజాయి సాగు ఎంత ఉండేది, ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చే సాగు తగ్గిందా పెరిగిందా చెప్పండి. మరి మీరు అది కాల్చినప్పుడు దాన్ని పెంచినోడి పట్టుకుని లోపలేరా? ఎప్పుడండి? అది ఎప్పటి నుంచి ఉన్నది సార్? అది ఎప్పుడున్నా కూడా పట్టుకోగలుగుతారు. అని పట్టుకున్నారు కదా. ఎంతమంది ఉన్నారు? అక్రమాస్తులను లోపలేస్తున్నారు కదా. ఇప్పుడు టీడీపీ వాళ్ళు కట్టుకున్న భవనాన్ని మీరు కూల్చగలిగినారు కదా. మరి అలాంటప్పుడు ఈ గాంజా ఎవరైతే పెంచుతున్నారో వాళ్ళని పట్టుకుని లోపలేయాల్సి, నిజంగా నిబద్ధతతో పని చేస్తే ఆ పని పూర్తయ్యేది కదా. జైళ్ళు ఖాళీ లేవు సార్, వెళ్ళి చూడండి. జైళ్ళు ఖాళీ లేవు. నిండిపోయినారా వైఎస్ఆర్సీపీ? ఇప్పుడు ఇందా మీరు అడిగారా, ఇందా మీరు అన్నారు కదా రికార్డులు చెప్తాయండి. నేను అన్నది ఏంటంటే పోలీస్ రికార్డు అనేది లాగే జైల్లో కూడా ఒక రికార్డు ఉంటుంది. ఏ మనిషి ఎప్పుడు లోపలికి వెళ్ళాడు, ఎప్పుడు బెయిల్ వచ్చింది, ఎన్ని రోజుల నుంచి ఉంటున్నాడు. ఇప్పుడు మీరు అన్నట్టు 10 సంవత్సరాలు తీయండి రికార్డు. టీడీపీ ప్రభుత్వంలో గంజాయి తాలూకా ఎంతమంది దొరికారో, వైసీపీ నుంచి ఎంతమంది దొరికారో, దీని తాలూకా అంతా కూడా తీయండి. గవర్నమెంట్లో ఎంత వచ్చిందని అండి. పచ్చ మీడియా తాలూకా కళ్ళ మీరు కూడా మీ స్పాట్ లైట్ తాలూకా అది స్పాట్ లైట్ పెట్టుకొని మీరు ఏదో పెట్టి వాళ్ళు ఏదో మా దగ్గర నుంచి పెద్ద లీడర్లు ఉన్నాం కానీ మీరు వాళ్ళు మా దగ్గర పంపించినట్టు ఉంది. మా కోసం ఇంటర్వ్యూ చేసినట్టు లేదు. నాదేమో వైఎస్ఆర్సీపీ ఛానల్ అంటారు, మీరేమో టీడీపీ అంటారు. దీంతో అసలు ఏదో మాకి కన్ఫ్యూజన్ లో ఉంది. ఏమన్నా నేనైతే వినలేదు వైసీపీ ఛానల్ అని మీదని. నేను మిమ్మల్ని చూడడం కూడా మీకు తెలుసు కదా. నేను ఫస్ట్ టైం మీరు వచ్చి ఏమన్నా అన్నా ఇంటర్వ్యూ కావాలన్నా తీసుకోండి అయితే అన్నా. అంతేగాని మరి నేను ఎక్కడ కూడా ఛానల్స్ కూడా ఇదని. మాకు తెలిసి పచ్చ మీడియా అంటే నాలుగే పచ్చ మీడియాలు. అదేంటండి 4 మీడియాలో రోజు అదే పాట. రోజు అసలు వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అదే మాకు పబ్లిసిటీ. ప్రజలకి టీవీలో ఏం చూపెడుతున్నారో ఏం మ్యాటర్ అని విని అంత టైం లేదు. రోజు మా నాయకుడు బొమ్మ చూపెడుతున్నారు, దానివల్ల మేము ఫోకస్ అవుతున్నాం. మరి సాక్షి ఏ మీడియా? సాక్షి మా పేపరే. అది పచ్చ మీడియా అన్న పులుపు మీడియా అన్న? ఫుల్ ప్లీడ్గా ఉంది కదా. ప్రతి దాంట్లో అన్ని వార్తలు రాస్తున్నాం కదా. నిన్న మీకు వార్త రాసిమా, నిన్న మీకు వార్త చూపించామా? మేము ప్రభాకర్ రెడ్డి గారి కోసం రాసాం పార్టీ మారిపోయామని. पण అలా అందులో చూపించండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మా ఊర్లో కుళ్ళిపోయిన చెరువుని తీసి వాకింగ్ ట్రాక్గా మార్చాను. అందులో ఆయన ఒక వార్త రాశాడు. ఏమని రాశాడు? జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కొడుకు అధికార అండదండలతో కబ్జాలకి ఎక్కడా కూడా అడ్డు ఆపు లేకుండా పోతున్నాయి, ఇష్టారాజ్యం అయిపోయింది, ఈ రాజ్యం ఆయనకే అయిపోయిందని రాశారు. కానీ అక్కడ నేను చేసింది ఏంటంటే కబ్జా అంటే అర్థం ఏంటి? చెరువుని మా ఇంటి పట్టుకోగలమా? నేను కాదు, పోనీ మీరు పట్టుకోగలరా చెరువుని? మా ఊరు చెరువు మీకు ఇచ్చేస్తాం, పట్టుకోండి. ఇంకో ఊరు పట్టుకోండి చెరువుని. ఆ చెరువులో ఇల్లు కట్టుకున్నానా? ఆ చెరువులో ఏమైనా షాప్ పెట్టానా? ఆ చెరువు వాకింగ్ ట్రాక్ అనేది ఎంత ఉపయోగం? అనకాపల్లిలో మేము పెట్టేదాకా వాకింగ్ ట్రాక్ అనేది ఈ రోజుకి వచ్చి విశాఖ జిల్లాలో ఒక ఛాలెంజ్. విశాఖ జిల్లా నుంచి అనకాపల్లి జిల్లా డివైడ్ అయిన తర్వాత అంతటి ప్లేస్ ఉన్న ఏకైక ఒక చెరువు వాకింగ్ ట్రాక్ ఇప్పుడు మేము పెట్టింది లారసోల్ తాలూకా సహకారంతో. ఇంకా 40% 50% వర్క్ అయింది. ఇంకో 2-3 మంత్స్లో అవుతుంది. అదే పేలా గోవన్ సత్యనారాయణ మాకు సీటు కావాలని చెప్పి పాపం తెలుగు తమ్ముళ్ళందరూ రోడ్డు మీద ఎక్కితే ఒక వార్త రాదు. మరి అది కాదు ఎగ్జాంపుల్ నేను చెప్పింది. వార్త ఎందుకు రాలేదు? వచ్చింది ఎక్కడ రాశారు సార్? వాళ్ళ మీడియాలో రాలేదు. రాలేదు కదా. మరి దానికి అర్థం ఏంటి? మరి తెలుగు పేపరా లేకపోతే ఆల్ ఇండియా పేపరా? మీరే చెప్పండి, నేను అడిగిన దానికి. ఓకే, సరే, ఈ విషయం బాగుంది. ఈ కక్ష సాధింపు చర్యలు ఎందుకు జగన్? దేని మీదండి? చంద్రబాబుని జైలుకి ఎందుకు పంపిస్తున్నారు? అది ప్రూవ్ అయిందా? ప్రూవ్ అయింది కదన్న. ప్రూవ్ అవ్వకుండా ఏమైంది? మరి బయటకి ఎందుకు వచ్చినా ప్రూవ్ అయింది. ఏడు బయటకు వచ్చాడు? పబ్లిక్ ని పిచ్చోళ్ళని చేస్తున్నారు. ఎందుకంటే లోపల పంపించే వారికి చంకలు కొట్టుకున్నారు,
బయటకు వచ్చిన తర్వాత ఏం లేదులే అని చెప్పి అన్న ఇప్పుడు ఆ సానుభూతే వైఎస్ఆర్సీపీని ఓడిపిస్తుంది. పిచ్చోళ్ళు ఉన్నారన్న, పిచ్చి ప్రశ్నలు అడగకూడదు. ఒక్క విషయం నేను చెప్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఈ స్పాట్ లైట్ అన్న తీసి పక్కన పెట్టి ఒక సోదరులుగా మాట్లాడుకుందాం. బయటికి ఏమని వచ్చాడన్న? కోర్టుని మేనేజ్ చేసుకొని బయటికి ఏమని వచ్చాడు చంద్రబాబు నాయుడు? నేను కళ్ళు ఆపరేషన్ చేసుకోవాలా, వయసు అయిపోయింది, కళ్ళు కనపడలేదు, ఆరోగ్యం బాగలేదు, ఆరోగ్యం చూపించుకోని కానీ వచ్చాడు. రెండో రోజే రోడ్డు మీద నుంచి నాకు ఓటేయండి అని తిరుగుతున్నాడు. అప్పుడు మీకు కళ్ళు కనపడలేదన్నా? మరి అప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా, మీరు తీసుకెళ్ళి లోపలే. అదే అన్నాను. మేము అధికారంలో మా వాళ్ళే జైల్లో పెట్టిలాగైతే అన్న మేము వేసేయాలి కదా. చూసా మీ నోటితో మీకే చెప్పించాను. మరి అధికారం మేమే ఆయన లోపడేయించేలాగైతే మళ్ళీ బయట రాగానే మళ్ళీ చీట్ చేసినండి, మళ్ళీ తీసుకెళ్ళి లోపడేసినండి, మళ్ళీ లోపడేయించాలి కదా. దొంగని శిక్షించడం అయితే కరెక్టే కదా. మీరు దొంగని అనుకున్నప్పుడు బయటకు వచ్చి 2 రోజుల్లో మీటింగ్ పెట్టారంటే మళ్ళీ లోపలేయాలి. అవును, మళ్ళీ మేము పిటిషన్ వేసాం కదా. మీరు మీ చేతగాంతనం అది. మీరు పిటిషన్ వేయడం ఎందుకన్నా, డైరెక్ట్ లోపల వేపియాలి. అన్న డైరెక్ట్గా మేనేజింగ్ అంతా కూడా ఆయనే చేయగలడని, మేనేజ్ చేయగలడని అందరూ చిన్న కుర్రోని నాకు చెప్తాడన్న. చంద్రబాబు నాయుడు జగన్ కంటే పవర్ఫుల్ అంటారు. పవర్ఫుల్లే కదా. మేనేజ్మెంట్లో చాలా పవర్ఫుల్. పొత్తుల్లో చూసారు ఎంత పవర్ఫుల్. అన్నింటిలోనే పవర్ అన్న. వయసు అన్న 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటాడు. వయసు అనుభవ పాఠాలు నేర్పుతుంది కదా. మేము ఇంకా లెర్నింగ్ స్టేజ్, ఆయన రిటైర్మెంట్ స్టేజ్. అనుభవంతుడికి ఆయనకే సీఎం పదవి ఇచ్చేస్తే అయిపోతుంది. అయిపోద్ది. అవును, ప్రజలను అడగాలి మమ్మల్ని. మేము రాసి ఇచ్చేది అయిపోద్ది. ప్రజలను అడగామనండి. వైఎస్ఆర్సీపీలో ఉంటూనే ఆయన అనుభవంతుడు, ఆయన చాలా మేనేజ్ చేయగలుగుతాడు అన్నప్పుడు స్టేట్ ని బాగా డెవలప్ చేస్తాడు. ఏంటి ఈ ఊరిని తీసుకెళ్ళి తాగడి పెట్టడం కోసం నేను ఏమన్నా దొంగ పనుల్లో దిట్ట మేనేజ్ చేయడంలో, ప్రజలకు ఉపకారం చేయడం కాదు. పసుపు కుంకాలు అన్నాడు, మోసం చేసిన 3,000 వేసాడు. తర్వాత చెక్కులు మా దగ్గరికి వచ్చేసి ఇదిగిపోయిన చెక్కులు. అలా మేము ఇచ్చిన దాంట్లో నవరత్నాల్లో ఒక్కటైనా సరే మేము ఇచ్చిన మాట తప్పామని మీరు చూపించండి. విద్యాదేవిని ఇచ్చాం, వసదేవిని ఇచ్చాం, రుణమాఫీ అన్నాం, ఆరోగ్యశ్రీ అన్నాం, ఫీజు రియంబర్స్మెంట్ అన్నాం, లా నేస్తం అన్నాం. ఇంకా మేము పెట్టింది ఈ 9 పథకాలు కాకుండా 99% ఇంకా పథకాలన్నీ కూడా ఈ రోజుకి కూడా ప్రతిదీ ఫుల్ఫిల్గా చేసుకొని మేము జనాల్లోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. సరే, ఆపకుండా 9 పథకాలు చెప్పండి. ఇప్పుడు చెప్పాను కదన్నా, మొత్తం 9 చెప్పలేదు. డైరెక్ట్గా చూసుకోండి అన్న. 7 చెప్పినారు మీరు. ఆన్ రికార్డ్స్ ఉంది. ఆన్ రికార్డ్గా చూసుకోండి మీరు. లా నేస్తం కానీ, ఆరోగ్య రక్ష కానీ, అదేంటండి ఫీజు రింబర్స్మెంట్ కానీ, మన అక్క చెల్లెమ్మలకు రుణమాఫీ కానీ, ఆరోగ్యశ్రీ ఇంప్లిమెంట్ చేయడం కానీ, నెక్స్ట్ ఫీజు రింబర్స్మెంట్ కానీ, నెక్స్ట్ జలయజ్ఞం తాలూకా ప్రాజెక్టుల తాలూకా చేయడం కానీ, నెక్స్ట్ మన మీరు ఎందుకు అడిగారు నాకు ఇప్పుడు అర్థమైంది. అదా మీకు కావాల్సిన ప్రశ్న. ఓకే, మద్యపాన నిషేధం కానీ ఇప్పుడు నువ్వు ఒక పాయింట్ అర్థమైంది. ఇప్పుడు మీకు కావాల్సిన పాయింట్ చెప్పాను కదా, మద్యపాన నిషేధం కానీ అన్నీ మేము చెప్పిన అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసాం కదా. ఏది మద్యపానం నిషేధం అయితే ఫుల్ఫిల్ కాలేదు. ఏం చెప్పామన్నా స్టార్టింగ్ అంటే ఓపెన్గా చెప్పాలి. వాళ్ళ బ్రాండ్స్ అమ్ముకుంటామని చెప్పారా? అలాగని కాదు, అలాగని మేము చెప్పలేదు. విడతల వారీగా మద్యపాన నిషేధం చేస్తామని చెప్పాం. విడతల వారీగా చేస్తున్నాం. అంటే ఒక 50 సంవత్సరాలు పడతాను. ఎందుకండి 50 సంవత్సరాలు ఎందుకు వద్దండి? 5 ఏళ్లలో మీకు సరిపోలేదా? అలా కాదండి, మేము విడతలని అన్నందుకు అసలు పోనీ మీకు పాలసీ ఏంటి తెలిసి చెప్పండి. మీకు ఏం తెలిసి చెప్పండి. మేము చెప్పాం కదా విడతల వారి అని. మేము ఏం చేసాం మీరు చెప్పండి. మీకు అవగాహన ఉందో నన్ను చెప్పంటారు. మీరే చెప్పండి. విడతల వారి అని అంటే గత ప్రభుత్వాల్లో, టీడీపీ ప్రభుత్వంలో మా గ్రామం అనేది చూస్తే, గ్రామాల కింద చూస్తే, అంటే మేము రాష్ట్రం దేశం అంతా మాట్లాడకూడదు, అనకాపల్లి దాకా మాట్లాడతాం. మేము అనకాపల్లి నాయకులు కాదు. అనకాపల్లిలో 33 పంచాయతీలు, 36 పంచాయతీలు అండి. పంచాయతీకి ఒక షాప్ చొప్పున ఉండేది. ఎన్ని ఉండి అండి పంచాయతీకి? మినిమం ఒక షాప్ ఉండేది. ఒక గుడి, ఒక బడి, ఓ మద్యం షాపు. ఈ 3 కామన్ ప్రతి ఊర్లో. అలాంటిది ఇప్పుడు 5 ఊర్లకు ఒక షాప్ తీసుకొచ్చాం. చెక్ చేసుకోండి. మరి అది విడతల వారిది మద్యపాన నిషేధం కాదా? నెక్స్ట్ ఇంకోటి చెప్పాం. ప్రతిపక్షాలన్నీ అడిగాయి. ఆ రోజు 100 రూపాయలు ఉన్నాయి, ఈరోజు 200 రూపాయలని. రేట్లు పెంచినా సరే తగ్గుతారు కదా, తాగి కూడా కదా, తాగలేనోడి మీద భారం పడదు కదా అని చెప్పాం మీకు గతంలో. అర్థమైందండి. పైగా షాపులకి టైమింగ్స్ పెట్టాం. ఇన్నాళ్ళ బెల్ట్ షాపులు లేవు. బెల్ట్ షాపులు సంపూర్ణంగా మొత్తం నిషేధించాం. ఏ గ్రామంకి వెళ్ళినా అడగండి, నాకు చెల్లెమ్మని చెప్తారు వాళ్ళ మంచి జరిగిందో చెడు జరిగిందో. ఇన్నాళ్ళ ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో, ప్రతి బడ్డీలోని మందు దొరికేది. ఉదయం 6 అయితే దొరికేది. ఈరోజు దొరుకుతుందని చూపించగలరా? వైన్ షాప్ ఏమో 9 గంటల వరకు, బార్ 11 గంటల వరకు. అదే మీరు అంత ఛాలెంజింగ్ గా మాట్లాడుతున్నారు కదా, ఓపెన్ సవాల్ వదులుతున్నా. ఈ అనకాపల్లిలోనే రాత్రి పూట కూడా మద్యం దొరుకుతుంది. తీసుకెళ్ళి నేను కొనిపిస్తే అదే అడుగుతాం. అందుకే కదా కేసులు కడుతున్నాం. మొన్న మేము మా ప్రభుత్వంలో ఏందా మీరు అన్నారు కదా, 7,94,000 రూపాయల స్టాక్తో సీజ్ చేసాం. ఇక్కడ మీలాంటి వాళ్ళు చూపించడం వల్లే పేటలో, గుండాల్లో. నేను వచ్చి చూపించడం ఎందుకన్నా, మేమే పెట్టించాం కదా, మేము కేసు పెట్టాం కదా, వదిలేదే కేసు పెట్టాం కదా. ఊర్లో ఏం జరుగుతుందో మీకు తెలియకపోతే ఇంకా మీరు ఉండే ఉపయోగం ఏంటి అన్న? బారులు తీసిమని అడిగితే
ఇదే తెలుగు తమ్ముళ్ళందరూ కలిపి దానికి 2 సంవత్సరాలు కల్లా మళ్ళీ మేము లైసెన్స్లు కట్టుకున్నాం, డబ్బులు పోతాయని చెప్పి హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చారన్న. లా పరంగా 11 వరకు నడిపించుకోండి. ఆ. రాత్రి 3 వరకు కూడా మద్యం అమ్ముతున్నారు. అన్న ఇందాక మీకు అదే చెప్పాను. ప్రతి ఇల్లుని ఎతకలేం కదా మనం. ఇందాక అదే చెప్పాను. ఇప్పుడు అలా కాదు బ్రదర్, ఒక ఎగ్జాంపుల్. నేనున్నాను, మా అమ్మగారి 3 సంతానం, నేను, మా తమ్ముడు, మా అక్క. మా ముగ్గురికి మా అమ్మ ఒకే బట్టలు కొన్నది, ఒకే స్కూల్లో జాయిన్ చేసింది, ఒకలాగే తిండి పెట్టింది, ఒకలాగే ఫీజు కట్టింది, ఒకలాగే పెంచింది. మా తమ్ముడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు, మా అక్క ఏమో చూస్తే ఏమో ఏయూలోనేమో జాబ్ చేసుకుంటుంది, నేను చూస్తే జెండాలు పట్టి తిరుగుతున్నాను. అది మా అమ్మ నాన్న నా పెంపకం రాంగ్ అని చెప్పాలా, నేను పెరగడం నాది రాంగ్ అని చెప్పాలా? జెండాలు పట్టుకోవడం వల్ల చెడిపోయినారు మీరు అనుకుంటున్నారా? ఫస్ట్ అది చెప్పండి. చెడిపోయినా కాదు కదా. ఇప్పుడు మా తమ్ముడు వాళ్ళకున్న తాలూకా వేవ్ నాకు ఉండదు కదా. వాడికి ప్రతి నెల అయితే డబ్బులు వస్తుంది, మాకు అలా డబ్బులు ఏమి ఉండవు కదా. మీరు కొడితే ఒకటేసారి జాక్ పాట్ కొడతారులేండి. అన్నా నీకు తెలియని విషయం ఏంటంటే, ఆ జాక్ పాట్లో నాకైతే తెలియదు, కానీ దానికి కూడా చాలా వరం ఉండాలి, దానికి చాలా టాలెంట్ ఉండాలి. ఆ టాలెంట్ ఎక్కడ ఎందుకు ఉంటాం? ఈ హడావుడి మీ స్కార్పియో కారు, మీ దగ్గర ఉన్న యూత్ని వీళ్ళంతా మెయింటైన్ చేయాలంటే చాలా జాక్ పాట్లే తగిలి ఉంటాయి. అన్న ఒక విషయం మంచి అడిగారు. నేను మీకు తెలిసి తెలియదు, గవర్నమెంట్ రాకముందు నుంచి 888 అని ఫార్చునర్ కార్ అండి. ఫార్చునర్ కాస్ట్ ఎంత అండి? 43 లక్షలు. నేను ఇప్పుడు వాడుతున్న 2 కార్లు కాస్ట్ ఎంత తెలుసండి? తెలుసా? ఒకటి 16,70,000 రూపాయలు, ఒకటి 22 లక్షల రూపాయలు. ఆ కార్ అమ్మికి వచ్చిన డబ్బులతో 2 ఎందుకు తిరుగుతున్నాం అంటే, ఆ రోజు మా అమ్మగారి పదవలేదు, జగన్ అని నేనే తిరిగాను. అమ్మకి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వచ్చింది. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆమరన్నయ్య, జగన్ గారి అందరూ ఆశీర్వాదంతో అమ్మకి మహిళా కోటల్లో లేదా గౌరవ కోటలో మొత్తం మీద అమ్మకి వచ్చింది. అమ్మకి బోర్డు ఉంటుంది కారుకి, ఆ బోర్డులో నేను తిరగను రైటా. అప్పుడు మళ్ళీ నువ్వేమని ప్రశ్న ఇస్తావు? జిల్లా పరిషత్ వాళ్ళ అమ్మదాలుగా అడావిడికి అడావిడి ఎక్కువైపోయింది అంటే, కుక్కల పేలికి వీధిలో కుక్కల పేలికి అర్థమైంది పెళ్ళికి కుక్కల అడావిడి అని మళ్ళీ మీరే కామెంట్ చేస్తారు. నా వల్ల మా తల్లికి ఆ బ్యాడ్ నేమ్ రాకూడదని చేసాం తప్ప, అంతేగాని 2 ల్యాండ్ రోవర్లో లేకపోతే ఇంకో 2 బెంజ్లో ఈ తిరగలేదే. ఇంకా బెంజ్ నుంచి గెంజుకు వచ్చాను నేను ఈ పార్టీలో. మరి మీ అన్న మిమ్మల్ని అంతా ప్రేమిస్తారు, మీకు కారు కొనిపించాలని ఎప్పుడు అనిపించలేదా? ఎవరికండి? నేను అడగలేదు. అన్న అనగానే ఎవరు అంటున్నారు? నేను విషయం అన్నని ఎట్లా మర్చిపోతారు? అంటే మాకు 2 అన్నలు ఉన్నారు. జగన్ అన్న నాకు అన్నే, అమరన్న నాకు అన్నే. క్లారిటీ ఇవ్వాలి కదా. ఎమ్మెల్యే కలగా అనిపిస్తుంది మీరు. ఎవరు నాకా? పెద్ద జోక్ అయితే ఇది 2024 జోక్. 2029లో మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాం, ఎమ్మెల్యే క్యాండిడేట్ గా చేస్తాం. ఏమో మీ నోటిజాల వల్ల ఉందేమో. మీ దగ్గర అన్ని క్వాలిటీస్ ఉన్నాయి మరి అట్లా. అవును, ఎవరో తక్కువ అన్న. మా జగన్ గారు తలుచుకుంటే అన్న, నీకు అర్థమైందా, నా క్వాలిటీస్ కూడా ఉండవసరం లేదు. ఆయన కన్నుపడితే ఎవరైనా ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోతాం. అదే కదా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవర్. అదే నందిగామ సురేష్ జైల్లోకి పోయినారు, అట్లా మీరు కూడా పోతే ఎమ్మెల్యే అయిపోతారేమో. తీరన్న ఆ జైలు దేనికి వెళ్ళాడన్న? మన సినిమాలో చూడలేదా? జైలు దేనికి వెళ్ళాడు? మానభంగం చేసి వెళ్ళాడా, మర్డర్ చేసి వెళ్ళాడా? మానభంగం చేసి వెళ్ళాడా, మర్డర్ చేసి వెళ్ళాడా? అంతే కదా. కొన్ని మానభంగాలు చేసిన వాళ్ళకి, మర్డర్లు చేసిన వాళ్ళకి ఇచ్చాడు జగన్ అన్న అన్నాడు అనుకోండి, అప్పుడు మీరు అన్నది అర్థం. సరే, ఇంకొక సూటి ప్రశ్న. మీకు అత్యంత సన్నిహితులు అమర్నాథ్ గారి లాగానే మీరు ఒక మనిషితో తిరిగినారు, కొంతాల రామకృష్ణ గారు. ఇప్పుడు ఆయనకి ఎమ్మెల్యే టికెట్ వచ్చింది జనసేన నుంచి. మరి ఆయనకి సపోర్ట్గా మీరు వెళ్ళాలని మీకు అనిపించలేదా? అంటే మీకు ఆయన రాజకీయ ఓనమాలను నేర్పించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈరోజు కొనతాల రామకృష్ణ గారికి ఏకలవ్య శిష్యులు అంటండి. ఏకలవ్య శిష్యులు స్టోరీ తెలుసా మీకు? గురువు గారు తాలూకా ఎవరైతే ఉన్నారో, గురువు దగ్గర నుంచి ఏదైనా రాజకీయం అవ్వచ్చు, లేకపోతే ఏ విద్య నేర్చుకున్నా గురువే. అలా నాకు రాజకీయ గురువు కొంతల రామకృష్ణ. మరి మీరు గురువు అని ఆయన గుండెలో దన్నినట్టు చేస్తారు కదా. నేనా? ఎలాగండి చెప్తున్నారు? ఇప్పుడు ఆయనకు అవసరం ఉన్న టైంలో మీరు గురువు దగ్గర శిష్యరికం చేయకపోతే. ఏంటి ఆయన ఏ పార్టీ అండి? జనసేన. అంతకుముందు ఏ పార్టీ అండి మేము తిరిగినప్పుడు? మరి మీరు ఆయనకు టికెట్ ఇప్పించాల్సింది మీ అన్న అడిగి. ఎవరు? ఆయన రాలేదు, ఆయన వేసుకోలేదు, వచ్చారు కదా. ఆయన వస్తా అంటే టికెట్ ఇస్తా అంటారు. ఎవరు? వై నాట్? ఖచ్చితంగా రమ్మనండి, తీసుకెళ్తాం. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఎట్లా ఇప్పిస్తారు? ఆల్రెడీ అయిపోయింది ఏంటండి. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే టికెట్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఎట్లా ఇప్పిస్తారు? మీరు భరత్ గారికి అన్యాయం చేసినట్టు అవుతుంది కదా. నేను అది పాయింట్ మాట్లాడలేదు, మీరు పాయింట్ రాలేదు. ఆయన ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారని అడిగాను. అవును జనసేన అని చెప్పేసి. అవును జనసేన. అందుకే మేము పార్టీలోకి వెళ్ళరా అంటే ఎందుకు వెళ్ళాలి? ఆయననే మీ ప్రోద్బలంతో ఆయననే పార్టీలోకి తెచ్చుకుని ఉంటే ఇద్దరు అన్నదమ్ములు కలుసుకుని రాముడు లక్ష్మణ్ లాగా హ్యాపీగా. ఆయన అన్నదమ్ములు అనే స్థాయి కాదండి ఆయన. గురువు గారు వేరు. ఇప్పుడు అమరాన్ ఉన్నాడంటే ఏజ్ ప్యాక్ట్ అవనివ్వండి, లేకపోతే ఏదైనా అవనివ్వండి, ఆయన అన్న. రామకృష్ణ గారు అన్న అనకండి, ఆయన గురువే. టచ్లో ఉంటారా? లేదండి, లేదు. మరి ఎందుకట్లా విభేదం? ఏంటండి ఎందుకట్లా విభేదం, ఎందుకు అంత గ్యాప్? అంటే ప్రతిదానికి కూడా ఉంటుంది, పక్కన ఒక ఉంటారు ప్రతిదానికి దోతలు. అర్థమైందా?
ఎవరికైనా ఇంట్లోనైనా ఏదైనా దోతలు ఉంటాయి. ఆ దోతల వల్ల కొన్ని కారణాల వల్ల అలాగా. ఓకే. అంటే ఇప్పుడు తినగా తినగా వేపాకు తీయగుండును అంటారు. వేపాకు ఎప్పుడు తిన్నా చేదుగా ఉంటుంది. కాదు మన నోరుకి అలవాటు పడిపోద్ది. ఎంత మంచి వ్యక్తికైనా పక్కనున్న ఎదవలో చెడిపోయే ఎదవలో అలా చెవులో వెళ్ళి "ఇది కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు" అని మన నిద్రలో కూడా "ఆడు కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు" అంటాం. అది ఎవడికి లాస్? ఆళ్ళకే లాస్. సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. నాకైనా వర్తిస్తది, మీకైనా వర్తిస్తది, జగన్ గారికైనా వర్తిస్తది, ఎవరికైనా వర్తిస్తది. ఒకటి మాత్రం వాస్తవం. ఒక కార్యకర్తకి నాయకులు అన్నోళ్ళు చాలామంది ఉంటారు చూజ్ చేసుకోవడానికి. ఒక నిస్వార్థమైన కార్యకర్తను సంపాదించుకోవడానికి మాత్రం నాయకుడికి చాలా కష్టపడాలి. అందుకనే కార్యకర్తను కానీ ఒక నాయకుడు దూరం చేసుకుంటే సగం లైఫ్ పోయినట్టు ఎవరికైనా. నాకైనా, మా అమరన్నకైనా, లేదా జగన్మోహన్ రెడ్డి గారికైనా, ఎవరికైనా. ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను. మీరు అన్నారు మీ గురువుగారికి చేయరా లేకపోతే వీళ్ళు చేయరని. మాకే కానీ గాజులాగా ఒక్కసారి మనసు అంటూ ఇరిగిపోతే మనం చూడడానికి బోల్డ్ దారులు ఉంటాయి. జనసేన పార్టీ ఉంటుంది, టీడీపీ ఉంటుంది, లోక్ సత్తా ఉంటుంది, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ ఉంటుంది, బోల్డ్ ఉంటాయి. బట్ మాలాంటి పిల్లర్స్ లాంటి కార్యకర్త కానీ ఒకసారి నాయకుని వదిలేసి దూరం వెళ్ళిపోయారు అనుకోండి, మళ్ళీ అది చేయడం చాలా నటిస్తారు, అంతేగాని జీవించలేరు. సరే, మీరు ఇంత లాజిక్ మాట్లాడుతున్నారు, ఇంత తెలివైన వ్యక్తిలాగా కనిపిస్తున్నారు, కానీ ఎదుటి వాళ్ళని దూషించే విషయంలో మీకు నోటి దురుసు ఎక్కువ కనిపిస్తుంది. అవునా కదా? అవునండి, నేను ఒప్పుకోండి. ఎందుకంటున్నానంటే అది నోటు దురుసు కాదు, నాకు బై బర్త్ వచ్చింది. అది ఎలా ఆపగలను అంటే నా మాట తాలూక గేద స్వరం లాంటిది అనమాట. నాది కోకిల స్వరం కాదు. అంటే నేను మెల్లిగా మాట్లాడినా ఎదుటోడిని దూషించినట్టు ఆడి ఫీల్ అవుతాడు. పప్పు అనడం తప్పే కదా? ఎవరండి? పప్పు అనడం తప్ప కదా? ఏ పప్పు? లోకేష్ని పప్పు పప్పు అనడం. పక్కా పప్పే. ఏ పప్పు? ఏ పప్పు ఏం కాదు, ఏదైనా పప్పు పప్పే. పప్పు అని మేము పెట్టలేదు, బ్రాండ్ తెచ్చుకున్నాడు ఆయన. ఆయన తెలుసుకున్నా కూడా ఆయన నేను పప్పు అని ఎప్పుడు చెప్పుకోలేదు కదా. ఎవరండి? ఏ మాట కామాట ఒక ఎక్స్ సీఎం కొడుకు, 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆయన కొడుకు, ఆయనను మీరు ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏమండి, ఎక్స్సీఎంల కొడుకులు ఎంతమంది ఉన్నారు? కేటీఆర్ ఉన్నారు. కేటీఆర్ ప్రజల్లోకి వెళ్ళి గెలిచి వెళ్ళాడా? మంత్రిగా నార్మల్గా మీరు తీసుకు. కేటీఆర్ అనే మాట తీస్తున్నారు కాబట్టి తీస్తున్నాను. మీ లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చూస్తాను, కేసీఆర్ మీకు ప్రచారం చేస్తారు, సపోర్ట్ చేస్తారా అంటే ఆయనే గెలవకుండా మంచం మీద పడుకుని ఉన్నారు అన్నారు. కేసీఆర్కి జగన్కున్న సత్సంబంధం మీకు తెలియకుండా అయితే ఉండదు. ఎవరండి? ఇంకా ఇవ్వండి, వాళ్ళిద్దరు కూర్చున్నప్పుడు కానీ నేను కుర్చీల దగ్గర కానీ పక్కన కూర్చున్నాను, అది గేట్ దగ్గర ఉన్నానండి. వాళ్ళ స్థాయిలో ఏంటన్నా మా స్థాయి అన్నా దయచేసి ఇందాక చెప్పాను, ఇప్పుడు చెప్పాను, మా జిల్లా దాకా అడగండి, లేకపోతే మా ఊరు దాకా అడగండి, మా కాన్స్టిట్యున్సీ దాకా అడగండి. ఏంటి హైదరాబాద్ కానీ హైదరాబాదు మహానగరం భాగ్యనగరాల కోసం ఢిల్లీ రాజకీయాలు అడిగితే ఈ గల్లీ లీడర్లు ఎందుకుంటున్నా? సరే, నేను చెప్తాను అయితే, నాది హైదరాబాదే కాబట్టి కేసీఆర్ గారికి జగన్ గారికి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. మీరేమో కేసీఆర్ వచ్చి మీకు క్యాంపెయిన్ చేస్తారా అంటే ఆయనే మంచి అనబడి ఉన్నారంటే. నేను బ్లాగ్ చెప్పలేదు కదన్నా, నేనేం అబద్ధం మాట్లాడలేదే. ఆ రోజు ఇంటర్వ్యూ అయినప్పటికీ ఆయన మంచం మీద ఉన్నారు. మంచం మీద ఉన్నారంటే ఆయన ఎప్పుడైనా మాకు వచ్చి సహకరిస్తారు, సపోర్ట్ చేస్తారని అంటే ఎవరికైనా కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి అరే అక్కడ మనుషులు కోరుకుంటున్నారు రావాలి, లేకపోతే ప్రతి ఒక్కరు నన్ను అట్లా అనుకుని నాకేం అవసరం అనుకుని రాకపోతే. ఆయన రాజకీయ అనుభవం. జగన్ అనేది ఒక బ్రాండ్. మా బ్రాండ్కి మీకు అర్థమైందా? అడ్వర్టైజ్మెంట్స్ అవసరం లేదు, మాది ఒక బ్రాండ్. మా బ్రాండ్ ఎవరికైనా అవసరం తప్ప మాకు ఏ బ్రాండ్లతో మాకు సంబంధం లేదు. ఈ మీ మాట వింటుంటే ఆర్ఆర్ఆర్ అన్న మాట గుర్తొస్తుంది. ఈ మూర్ఖత్వం వల్ల, ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల జగన్ ఓడిపోతాడు. ఇప్పుడు ఎలాగా చూద్దాం. రఘురామరాజు అన్నారు కదా 45 days. మంచి వారి పేరు చెప్పారన్న. అర్థమైందా? కొన్ని రేపు పోటీలో చేసి ఆయన గెలుస్తారు కదా, ఇప్పుడు మాట్లాడదాం. ఆయన టికెట్ పార్టీతోటి సంబంధం లేకుండా టికెట్ వస్తుంది కాన్ఫిడెన్స్ ఉంది ఆయనకి. ఏంటండి? పార్టీతో సంబంధం లేకుండా నాకు టికెట్ వస్తుంది అంటున్నాడు ఆయన. మా వైసీపీలో సీట్ వస్తుందా? టీడీపీ అయినా ఇస్తారు, జనసేన అయినా, వైఎస్ఆర్సీపీ ఎవరైనా పిలిచి నాకు ఆడకు ఇప్పటికే పిలుస్తున్నారన్న సీట్లు. మీకు కావాలంటే మీకు కూడా సీట్లు ఇస్తారా? మా దగ్గర ఎందుకు గొడవ అవుతుంది? మాకు 175 మందికి, మీకు అర్థమైందా? 500 మంది ఉన్నారు మాకు. వాళ్ళు 175 మందికి మీకు అర్థమైందా? 70 మంది లేక కదా 4 పార్టీలు 5 పార్టీలు పొత్తుల కోసం తిరుగుతున్నారు. నేను డైరెక్ట్గా లైవ్లో మీరే చూస్తున్నారు, టీవీ చూడట్లేదా మీరు? మాకన్నా ఎక్కువ మీరే చూస్తారు కదా టీవీలో. మరి మీరు ఇంత ఫాస్ట్గా మాట్లాడుతూ ఇంత దురుసుగా మాట్లాడుతున్నారు, మీకు కరెక్ట్ కౌంటర్ ఇచ్చే క్యాండిడేట్ నాగబాబు అనకాపల్లికి దిగుతున్నారు అంటున్నారు. మరి ఆయన ఎదుర్కోగలుగుతారంటారా? ఆయనే కావాలని కోరుకుంటున్నాం, ఆయన కావాలని మేము కోరుకుంటున్నాం. అర్థమైందా? ఆయన కావాలండి మాకు. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలు చేసుకున్న వాళ్ళు మా ఊరి మీద పడ్డారు అనుకోండి, మా ఊరు డెవలప్ అవుతుంది. అలాంటి వాళ్ళు కావాలండి, రమ్మనండి. అంతకుముందు మీకు తెలియదేమో, వాళ్ళ బావగారు వచ్చారండి.
తెలుసండి అనకాపల్లి అల్లు అరవింద్ గారు. అబ్బా! అప్పుడు ఇంకా స్పీడ్‌గా ఉండేదండి. నేను రమ్మని కోరుకుంటున్నానే. మా అనకాపల్లి ప్రజల మనసులు వినండి. బయట నుంచి ఎవరినొచ్చినా ఆదరించి గెలిపించేస్తాం. అదే మా దౌర్భాగ్యం. అదేది మీకు ఎవరికైనా వెల్కమే. మాది పెట్టి మనస్తత్వం. ఇప్పుడు గెలిపిస్తారంటారా మీరు నాగబాబుని? ఎవరు? మీరు ఆ జన సైకిల్‌ని అడగండి. జన సైకిల్‌ని అడగండి. బీసీ జగన్ అడగకూడదు అది. వైసీపీని ఎవరినైనా ఇవ్వండి గెలిపిస్తారని అప్పుడు మమ్మల్ని అడగండి. గెలిపించకపోతే అప్పుడు మమ్మల్ని అడగండి. జనసేన బాగా ఊపందుకుంది కదా. ఏంటండి? జనసేన బాగా ఊపంది. చాలా ఊపందుకుందండి. 24 సీట్స్. చాలా ఊపందుకుంది. కానీ ఇక్కడ విశాఖ జిల్లా మరో ఉదూతంత స్పీడ్‌లో ఉంది గాలి ఆళ్ళది. ముందుతో పోల్చుకుంటే ఈసారి అయితే కొంచెం పెరిగినట్టుగా. సహజం కదండి. పెరిగినప్పుడు ఇప్పుడు మరి కొనతాల రామకృష్ణ ఇక్కడ గెలవడం కూడా ఛాన్సెస్ ఉన్నాయంట. సార్ ఎవరి ప్రయత్నం వాళ్ళు సార్. ఇది ప్రజాస్వామ్యం. ఎవరైనా పోటీ చేయొచ్చు. ఇందాక మీకు చెప్పాను కదా! ఎవరైనా పోటీ చేయొచ్చు. ఇప్పుడు మీ గురువు కొనతాల రామకృష్ణ గెలిస్తే మీరు ఆయనతోటి వెళ్ళిపోతారా? వెళ్ళండి. ఖచ్చితంగా వెళ్ళను. ఆన్ రికార్డ్స్. ఆన్ రికార్డ్. ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. కొంతాల రామకృష్ణ గారు 3 శాఖల మంత్రి ఎక్కడ చేశారండి? దివంగత నేత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారికి చెప్పుకునే దాంట్లో ముఖ్య అనుచరుడు, ముఖ్య స్నేహితుడు ఆయన. అలాంటి వ్యక్తి కొంతాల రామకృష్ణ మా గురువు గారు. అలాంటి వ్యక్తి వాళ్ళ అబ్బాయి గెలిచి నిలిపేటి ఏంటండి? కొన్ని విలువలు ఉంటాయి. కొంతాల రామకృష్ణ గారి దగ్గర నాకు నచ్చింది ఏంటంటే నిన్నటిదాకా ఒక విలువలతో కూడుకున్న రాజకీయం చేశారు. ఎప్పుడు కూడా ఒక గురువుగా నేను చెప్తున్నాను. ఆయన దగ్గర మేము అదే నేర్చుకున్నాం. ఆయన దగ్గర ఉండదు. ఉండదు. అంటే మీకు అర్థమై ఉంటుంది. అదే అదే లంచగొండితనం ఉండదు. నోటి తాలూకా దురుసు కానీ నోటి దూల కానీ ఉండదు. పొలైట్గా వెళ్ళిపోతారు. ఇక రాజకీయాల్లో పనికిరానట్టుంటుంది. అది ఏదైతే అవ్వచ్చు. అందుకని అప్పుడు పని చేశారు. ఇప్పుడు పని చేయరు. అప్పుడు అన్నీ నడిచేయంటారు. నడిచేయని కాదండి. అంటే ఆ కట్అవుట్ ఎలా ఉంటుందంటే నా గురువు అని ఈరోజుకి మా ఇంట్లో గోడ మీద జగన్ గారిది ఇక్కడ అమరనేది ఎలాగెత్తుందో మా ఇంట్లో మా గోడ మీద నాది రామకృష్ణ గారిది కలిపి బొమ్మ ఉంటుంది. చాలామంది అడిగారు నన్ను అదేంటి మన పార్టీ ఏంటి మనమేంటి అదేంటని. రే మా దేవుడి ముందుకు వెళ్ళి చూడండి 20 ఫోటోలు పెడుతుంది మా అమ్మ పూజ చేయడానికి. దేవుళ్ళు అందరూ ఒకటని మనం పుస్తకం చదువుతాం. కానీ నోకాల దగ్గర బొమ్మ ఉంటుంది, వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉంటుంది. ఇలా ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచి నన్ను దూరం చెయ్యి ఉండొచ్చు. బట్ నా దగ్గర నుంచి ఆయన దూరం చేయలేదురా. ఆయన గురువే. ఈరోజు డబ్బు ఉందని తండ్రి పేరు మార్చేసుకోవడం, డబ్బు లేదని తండ్రి పేరు మార్చుకున్నంత ఇంకా వరస్ట్ మెంటాలిటీ ఇంకా దేశాల్లో రాలేదు కదన్నా. చాలా ఎమోషనల్ అవుతారు మీరు. ఆయన పేరు తీయంగానే మీ వాయిస్ కూడా మారిపోతుంది. అదొక భావ. నేను చెప్పింది రియల్. కావాలంటే వెళ్ళి ఇది రామకృష్ణ గారిని అడగండి. మేము వాళ్ళ ఇంట్లో డబ్బులు తినేసామని బయట తోసిలేదు, భూ కబ్జాలు చేసామని బయట తోసిలేదు, ఏం చేయలేదు. మీకు ఇంకోటి కూడా ఆన్ రికార్డ్ చెప్తున్నాను రాసుకోండి. మేము కొంతాల రామకృష్ణ గారి తర్వాత ఓడిపోయిన తర్వాత రామకృష్ణ గారి దగ్గర ఉన్నాం. అధికారంలో ఉన్నప్పుడు లేవు. పోనీ ఆయన స్వార్థం చూసో లేకపోతే ఆయన రాజకీయం పలుకుబడి చూసో మేము ఉన్నాం అనుకోవడానికి. అలాగే అమరగారితో కూడా 5 సంవత్సరాలు ఆయన ఓడిపోయిన తర్వాత ఉన్నాడు ఈ తమ్ముడు. గెలిచిన తర్వాత కూడా ఆయన పక్కన నేను మా ఊర్లో ఉండి ఊరు డెవలప్ చేసుకున్నాను. అది బీసెడ్ జాయిన్ అంటే. మరి ఇప్పుడు మీ అన్నకి టికెట్ ఇవ్వట్లేదు కదా, మీకు బాధ అనిపించట్లేదు? ఎందుకు బాధ ఎందుకండి? బాధ ఎందుకు? ఖాళీ కూర్చుంటే ఇప్పుడు అమరాన్ని అయితే ఇప్పుడు నేను ఉన్నాను, నాకు పదవి ఉందా? అలాగే నేను ఫోటో తీసాను మనదే. ఏమో నెక్స్ట్ ఇంటర్వ్యూకి ఉండదేమో మరి. ఏది అదే అలా అయితే రామకృష్ణ గారి ఫోటో ఎప్పుడో భార్యలా కొత్త అన్నయ్య వస్తారు. అలా కాదన్న, అలా అయితే కొందరు రాగు మా గురువు గారు అని చెప్పాను కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్నాను కదా, ఇప్పుడు తెలియదు కదా. మీ మనిషిని తీసి పంపించండి. ఫోటో ఉందో తీసి వారిసారి కింది రూమ్ కి షిఫ్ట్ అవుతుందో లేకపోతే ఇంకో రూమ్ కి షిఫ్ట్ అవుతుందో. ఇంకా అన్నీ మీరే మాట్లాడుచుకొని నేను అనుకున్నాను. పోనీ అప్పుడు క్వశ్చన్ మార్క్ ఎదురుగా నేను అండి ఫస్ట్ మీకు కొంతల రామకృష్ణ గారే గురువు, ఆయన ఒకరి ఫోటోనే ఉండేది. అవునన్నా. ఇప్పుడు కొంతల రామకృష్ణ గారు ఉన్నారు. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు జనసేన. లాస్ట్ టైం టీడీపీకి ఏమో ఆయన హెల్ప్ చేశారు. నేను అలా కాదే. అంటే మీరు ఫోటోలు ఏం మార్చేస్తారు అనడానికి నేను కాదే. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇప్పుడు దగ్గర నుంచి సింగిల్ పార్టీయే. సింగిల్ పార్టీ అయితే చాలా రెబల్ గా ముందుకెళ్తున్నారు. జనసేన కార్యకర్తలు కూడా ఎవరికి కాంప్రమైజ్ అయ్యే మనుషులు కాదు. ఈ మధ్య గొడవలు అయితే బాగానే జరిగేటట్టున్నాయి అనకాపల్లి. మా అనకాపల్లి ప్రజలు అలాంటి కాదండి. పార్టీల కోసం కొట్టుకుని అంత నీచ సంస్కృతి మా అనకాపల్లిలో లేదు. పార్టీలు వేరు, మా ఊరు వేరు. గొడవలు అయితే మీరు ఆపుతారా, మీరు గొడవలకి దిగుతారా? ఇప్పుడు కూడా అనకాపల్లి చరిత్రలో గొడవలేనట్టు చరిత్రలు కూడా లేవు. ఉద్యమాలు అయ్యాయి. నల్లబెల్లం ఉద్యమం అయింది, రాయవాడ ఉద్యమం అయింది, అంటే మా గురుగారు చేసినాయి. అలాగే అమరాన్ని ఏమో స్పెషల్ రైల్వే జోన్ కోసం చేసాం, సమైకాంధ్ర ఉద్యమాలు చేసాం. మా గడ్డ ఉద్యమాలు గడ్డ, అంతేగాని మీకు అర్థమైందా గొడవలాడి గడ్డ కాదు. అట్లా గొడవలు ఆడినందుకే ఈరోజు మీ ఎంపీ సత్యవతి గారికి టికెట్ రాకుండా అయిపోయిందంట. ఎలాగండి? మీ ఎంపీ సత్యవతి గారికి ఆమంటే చాలా మంచి పేరు ఉంది అందరిలో. చాలా మీకు జగన్ గారు ఫోన్ చేసి చెప్పారు ఆవిడ సీట్ లేదని? ఫ్యాక్ట్ కదండి.
అలా కాదన్నా, నేను ఫ్యాక్టరీని అడుగుతున్నాను. నీకు జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి చెప్పారా, లేదా మా అమ్మగారు గారు చెప్పారు, ఎవరు చెప్పారు? ఇప్పుడు ఇందాక ఒక ప్రశ్న అడిగినప్పుడు నేను మేము తిరగబడనా, మీ అమ్మగారి సీట్ లేదని మీకు బాధ లేదంటే కాలం సమాధానం చెప్తుందన్న. ఇప్పుడు మీ సచివోత్తమ దగ్గరికి అన్నీ జరిగి నీకు ఎందుకు మాట్లాడండి, మీకు ఫోన్ చేసి చెప్పారా? గతంలో ఇప్పుడు మిమ్మల్ని చూస్తే మరి నాకు నవ్వుతుంది, ఆంధ్రజ్యోతుడు ఈనాళ్ళగా అమిత్ షా జగన్ గారికి ఏమో ఫుల్గా పెట్టారు. రేపు ఆమెకు టికెట్ రాలేదంటే మీరు నా మాట నమ్ముతారు? నమ్మకపోవడం అని అనలేదు కదా, ఈక్వేషన్స్లో రావచ్చు రాకపోవచ్చు, బట్ ఈ రోజు ఈ ప్రశ్నకి ఆన్సర్ అది కరెక్ట్ కాదన్నారు. పబ్లిక్ పల్స్ని బట్టి మాకున్న కొంచెం ఇన్ఫర్మేషన్ని బట్టి ఆ ప్రశ్న అడుగుతున్నాను నేను. ఇప్పటి వరకు మీరు ఇంత క్లోజ్ ఉంటున్నారు కదా, పార్టీకి బాగా పనిచేస్తున్నారు, మీకు కాస్త కూస్త అప్డేట్ ఉంటుందేమో. అంటే అంటే వాస్తవం ఏంటంటే, నేను ఎంపీతో ఎలా ఉంటానో, ఎమ్మెల్యేతో ఎలా ఉంటానో, ఊరు సర్పంచ్ ఎవరితో ఎలా ఉంటాను, నాకు కావాల్సింది మా ఊరు అభివృద్ధి అండి. నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి వదిలిందండి అంటే మళ్ళీ అలా అడిగితే మళ్ళీ శర్మిల అయితే మీరు అంటారు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషిని, ఆయన ఎవరికి ఇస్తే వాళ్ళకి చేస్తాం. ఎంపీ అవనివ్వండి, ఎమ్మెల్యే అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి. మళ్ళీ మీరన్నాడు తీసుకొచ్చి కానీ మళ్ళీ కొందరు రామకృష్ణ ఇచ్చారనుకోండి, రామకృష్ణ గారితో చేస్తాం. సరే, ఓకే, ఫైన్. షర్మిల గారు ఇప్పుడు మళ్ళీ అనకాపల్లికి వచ్చి వాళ్ళ క్యాండిడేట్ని గెలిపించండి, నేను రాజన్న బిడ్డని అంటే, జగనన్న చెల్లిని అని అంటే, అప్పుడు మీరు ఆమెకి ఏం చేస్తారు? ఆవిడ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు వింటారు. మా ఇంటికి రాదు కదండి వచ్చి, ఏమో మీ ఇంటికే వచ్చి ఇంటికి వస్తే అప్పుడు ఆవిడ సమాధానం ఏడు చెప్పాలి చెప్తాను నేను. అప్పుడు నేను చెప్తాను ఆవిడకి, ఖచ్చితంగా ఆవిడకి చెప్తాను. అమ్మా నువ్వు బాణానమేనమ్మా, సరే కానీ మరి ఆ బాణాన్ని గుచ్చిపోయి చచ్చిపోయి మేము అందరమే, వాళ్ళు కొత్త వాళ్ళని చూసుకోండి నేను చెప్తాను. అది జగనన్న కొంత బాణం, ఈ జగన్ అప్పుడు ఏదో మాట్లాడతాం అప్పుడు, ఎందుకంటే ఎంత లేదన్నా ఆవిడ అంత ఈజీగా మాట్లాడుతుంది, కానీ మా రాజన్న బిడ్డ మీద తప్పు ఎలా మాట్లాడమంటారన్నా మీరు, అప్పుడు ఆవిడకి మాకు తేడా ఉంటుంది. ఆవిడ అంత ఈజీగా మేము మాట్లాడగలిగితే ఆవిడ గౌరవం లేకపోవచ్చు వాళ్ళ అన్నీ మీదన వాళ్ళ తండ్రి మీదన, బట్ మేము ఒక రాజన్న మనుషులుగా ఆవిడ కూతుర్ని ఏం అనదలుచుకోలేదు, ఆవిడ సంస్కారానికి వదిలేసాం. ఎందుకంటే మీరే చూసారు తెలంగాణలో, నేను తెలంగాణ బిడ్డని, తెలంగాణ కొలని, తెలంగాణ తాగట్టు అయిపోయింది. ఇప్పుడు మా అందరూ కూడా రేపెప్పుడు పెట్టి వేడి మీద వెళ్ళిపోతారు. వ్యక్తిగత దోషాల మీద మేము వెళ్ళాలి తలుచుకోలేదు, ఎందుకంటే మా బిడ్డ. వ్యక్తిగత దూషణలు చేయనని అంటారు. ఆడవాళ్ళ గురించి మాట్లాడే విషయంలో ఓ ఇద్దరు పేర్లు చెప్పండి, దీన్ని తిట్టారు ఎవరు తిట్టారు? చంద్రబాబు నాయుడు భార్యనే అనుమానించినారు, అవమానించినారు, అది మీకు తెలియని విషయం, మళ్ళీ మా ఛానల్లో విషయం కక్కుతుంది అంటారు మీరు. అవి నిజాలు. అలా కాదండి, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో నిజమైనా కూడా సార్, నిజమైనా కూడా వాళ్ళ పర్సనల్ విషయాలు మనకు అనవసరం కదా. అవును, ఇంట్లో విషయాలు రోడ్డు మీదకి లావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? రోడ్డు మీదకి ఎవరు లాగారండి? హెరిటేజ్ ఆవిడది కాదా? హెరిటేజ్ ఆవిడది కాదా? ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉండాలి, వీధులకి వ్యాపారం చేయడం ఎందుకండి? ఆవిడ గేటు కవర్ వచ్చిందని వ్యాపారాలు, అది ఆమె ఇష్టం. ఇది మా ఇష్టం. రోడ్డు ఎక్కింది కాదు మాట్లాడుతున్నారు, రాజకీయాల్లో రాబోతే తోడు మాట్లాడు కదా. మిమ్మల్ని ఏమైనా దూషించింది ఆమె? ఆమె బిజినెస్ ఆమె చేసుకుంటుంది కదా. బిజినెస్ చేసుకున్నంతకాలం మేము ఏమీ మాట్లాడలేదు సార్. రాజకీయాల్లో ఆవిడ కూడా మాట్లాడింది కాబట్టి మేము మాట్లాడాం. మీకు అన్నీ ఇందాక నుంచి అన్నారు కదా, ఆన్ రికార్డ్ అని రికార్డులు తీయండి. ఏది ఏమైనా ఒకటన్నా టిట్ ఫర్ ట్యాట్ అంటారు. మీ నుంచి మాకు వస్తేనే మా నుంచి ఏదైనా మీకు వస్తుంది. మీరు ఏదైతే మాకు పంచారో మా దగ్గర నుంచి అదే ఎక్స్పెక్ట్ చేయాలి. మీ కర్మగాలి టీడీపీ వస్తే మరి అదే టిట్ ఫర్ టాట్ జరుగుతుంది కదా. ఏమొద్దన్నా, ఏమేమి దొంగాసులు ఉంటే తీసుకుంటారు, తీసుకోమనండి. ఏంటి కర్మగాలి కాదు కదన్నా, పగట కళ కూడా కనాల్సిన పని లేదన్నా. అన్న నీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఆయన పార్టీ మీద ఆయనకేం నమ్మకం ఉంటే దత్తపుత్రుడు ఎందుకన్నా? ఎవరన్నా నవ్వుతారు? మేము ఉన్నాం, సోలో సింగిల్ జగన్ ఎజెండా. సిద్ధం బోర్డులు చూసారా? సిద్ధం బోర్డులు చూసారా? ఇలా ఉంటుంది, దమ్ము ఉండాలి. అలాంటి దమ్మున్నోడు వెనకాల తిరగడానికి ఒక ఆనందం ఉంటుంది. అదే నీకు. మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, వాళ్ళకే దమ్ము ఉంటే పవన్ కళ్యాణ్తో అవసరం ఏముందని చెప్పి. మీ దగ్గర కారు ఉంది కదా, మీకు డ్రైవర్ లేరా? ఉన్నది కదా. మరి మీ కార్ నడిపోయి నీకు వస్తారు కదా. ఆడేలా బతుకుతాడు? నేనే తొక్కుంటాను. ఆయన రాలేనప్పుడు నా కారు నేను తొక్కుంటాను కదా. సో అలాంటి డ్రైవరే ఇప్పుడు పవన్ కళ్యాణ్. అబ్బా నచ్చారండి. అయితే ఇప్పుడు అయితే డ్రైవరా? రథసారథి. మీరు ఇందాక అలాగనలేదు. ఏదైనా ఇప్పుడు రథసారథి. మీరు ఇందాక అలాగనలేదు, డ్రైవరు అన్నారు. తెలుగుదేశం పార్టీ అనే ఒక వాహనాన్ని నడిపించే డ్రైవర్ పవన్ కళ్యాణ్. అలా అయితే అప్పుడు పవన్ కళ్యాణ్ గొప్పడు చంద్రబాబు నాయుడు కన్నా. యా ఓకే, అలా ఆ చంద్రబాబు నాయుడు చెప్పానండి, ఆయన ఎందుకు ఒప్పుకున్నా? నాకన్నా నా రథసారథే గొప్పోడు అని. ఏంటి ఇది రామాయణం అనుకున్న ఏడన్నా? అర్జునుడు ఆయన అయితే శ్రీకృష్ణుడు ఇందొకడానికి కానీ. అర్జునుడు ఇప్పుడు జగన్ అయినారు కదా. ఎవరా? అందుకే అన్నాను నేను మీకు. మరి శ్రీకృష్ణుడు ఎవరంటే? ఎవరు? శ్రీకృష్ణుడు మాకు ప్రజలు. మీ అన్న గుడివాడ ఉన్నారు. ప్రజలు అన్న ఒకటే చెప్తున్నాను, జగన్. మొన్న నేను రీసెంట్గా ఏపీ స్టేట్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ని ఇంటర్వ్యూ చేస్తాను. ఆయన ఒకటే మాట అన్నారు, మీరు నెక్స్ట్ టైం ఎవరి దగ్గర పోయినా ఒక ప్రశ్న అడగండి,
వీళ్ళు అమ్మే మద్యం దాగి కింగ్ జార్జ్ హాస్పిటల్లో ఎంతమంది చనిపోయినారు, దమ్ముంటే వాళ్ళని రికార్డ్ తీసి చూడమని చెప్పండి. నేను మీ టీవీ ద్వారా నేను ఓపెన్ చేస్తున్నాను. మా ప్రభుత్వం జగన్ అనే నేను అని ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఒక్క జీవో కాపీ అయినా సరే, ఇప్పుడు మీరు అంటున్నట్టుగా ఈ షాపుల్లో అమ్ముతున్న మద్యం ఏదైనా సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీలో జీవో పాస్ అయిందని ఒక్క కాపీ మీరు చూపించినా నేను మీకు మాట ఇస్తున్నాను, అయితే రాజకీయాల నుంచి పూర్తిగా సన్యాసం తీసుకుంటాను, లేదా మీరు నచ్చిన వెనకాల తిరుగుతాను. ఓకే, ఫైన్. మీరు ప్రతిసారి చెప్పే రీజన్ అదే ఉంటుంది. మేము వచ్చినప్పుడు కాదు ఈ బ్రాండ్లు వచ్చినాయి, చంద్రబాబు నాయుడు గారు తెచ్చినారని చెప్పి జగన్ గారు కూడా అసెంబ్లీలో చెప్పినారు. మరి ఆ మద్యం అంత మంచిది కాదన్నప్పుడు జగన్ గారు ఎందుకు ఆపేయలేదు మద్యం? ఆపుతున్నాం కదన్న, ఇందాక మీకు చెప్పాను కదా, 36 షాపులతో. అన్న ఒక విషయం చెప్తాను, నువ్వు నేను కలిపి నల్ల కళ్ళద్దాలు అవి పెట్టుకొని చంద్రబాబు నాయుడు టోపీలో పెట్టుకొని మేము మూట కట్టుకొని మనం వెళ్దాం షాప్ దగ్గరికి. 24 గంటలు షాపులు షట్టర్లు వేసేద్దాం. ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత వస్తుంది, ఎలాంటి తిట్లు తిడతారో అది మీరు చూసి అప్పుడు మీరు నాతో మాట్లాడండి. తిట్టడం అయితే నిజం, కానీ జగన్ ని తిడుతున్నారు. తిట్టడం కాదు, కొడతారు మనల్ని. ఎవరు జగన్ తిట్టడం కాదు, మొత్తం అసలు మందు అమ్మపోతేనే తిడతారు. జగన్ హయాంలో ఇట్లాంటి కల్తీ మందు ఉంది, ఇది తాకుండా ఉంటే అన్న బెస్ట్ రా బాబు, తాగే కంటే అన్నట్టుంది. హ్యాపీ మాకు, మేము కోరుకుంటుంది అదే మా పార్టీ. తాకుండా ఉంటే హ్యాపీ, అదే మాకు కావాలి. చేసింది తాగుద్దని చెప్పానండి. తాగితే మీరు అమ్మకపోతే అసలు ఎవరు తాగరు కదా. అమ్మపోతే అది ప్రమాదం కదా, వాళ్ళు కేసులు వేస్తారు కదా మన మీద. మనం ఆల్రెడీగా మన బాబు గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ దగ్గర ఆల్రెడీ వాళ్ళకి ఆర్డర్ ఇచ్చేసారు. ఇప్పుడు ఒకటండి, సంవత్సరం పాటు మాకు కొత్తూరు పంచాయతీ ఉంది, సంవత్సరం పాటు పలానా తాలూకా అది స్పాట్ లైట్ వాళ్ళకి ఈ తాలూకా ఆశీల పాట మీది అని ఇచ్చామనుకోండి, రేపు నుంచి మేము మళ్ళీ ఇప్పుడు ఈరోజు ఇచ్చేసి మేము మీకు ఎంఓ ఇచ్చేసిన తర్వాత రేపు నుంచి 4 గంటలు అవ్వదు, కోర్టుకి ఇస్తారు. మనం రాజ్యాంగంలో అనేవి కొన్ని ఉంటాయి, లేకపోతే అసెంబ్లీలు ఎందుకు, రాజ్యాంగాలు ఎందుకు? నిజం చెప్పండి, తెలంగాణలో మద్యం బాగుందా, ఆంధ్రాలో మద్యం బాగుందా? ఏముండదు, మద్యం ఎక్కడైనా బెండస్పేడే లేదండి. ఈ బ్రాండ్ అక్కడ లేదని చెప్పడానికి నేనేమండి బ్రాండ్ కాదు అసలు. ఇక్కడ ఉన్న మ్యాన్షన్ హౌస్ కానివ్వండి, బ్రాండ్ స్పైట్ దొరికినా కూడా దీనికి ఇక్కే వేరుగా ఉంది అంటున్నారు. ఇది తాగిన తర్వాత మతి పని చేయట్లేదు. ఓ పని చేద్దాం సార్, మీకు అలవాటు ఉందా? నాకు అలవాటు ఉంది, మీకు అలవాటు ఉందా? నాకు లేదు. మీ ఫ్రెండ్ ఎవరైనా అలవాటు ఉన్న తీసిరండి. మీరు రేపు తెలంగాణ కదా, మీరు హైదరాబాద్ వెళ్తారు కదా, వచ్చేటప్పుడు అక్కడ నుంచి బాటిల్ తిని ఇక్కడ కొందాం. నేను ఎప్పుడు వస్తున్నా అక్కడ నుంచి బాటిల్ తెమ్మని బతిమలాడుకుంటున్నారు. అది దేని వల్ల రేట్ తక్కువ అని. రేట్ తక్కువ అని, క్వాలిటీ బాగుంది. అయ్యి తప్పు, అదే తప్పు. ఇప్పుడు 7 హిల్స్ వెళ్ళినాడు, 7 హిల్స్కి వెళ్ళాడు కదా అని చెప్పి ఎవడు కూడా పాపం మీకు అర్థమైంది కార్డు ఉంది కదా అని చెప్పి జబ్బు పెద్ద హాస్పిటల్లో చేయించుకుందని ఎవడు కోరుకోరు సార్. అలాగేంటంటే మీరు అన్నతాలే కదా అని నేను ఏకీపించాలి కదా మేము అడిగింది. ఇప్పుడు అక్కడికి తేడా ఏంటంటే సుమారు 800 రూపాయలు ఒక బాటిల్ దగ్గర తేడా రేట్. 800 రూపాయలు ఎంతండి ఒక ఫుల్ దేరా? 800 రూపాయల కోసం. మరి ఆడు ఏం చెప్తాడు? మీ దగ్గర చిన్నబూచుకుంటాడా? మరి ఇక్కడ 1800 రూపాయలు అవుతుందో, అక్కడ నుంచి 1000 రూపాయలు అవుతుందో బాటిల్ తేరని అడుగుతాడే? మీ దగ్గర చీప్ అవుతాడే? ఏదో వంక అంతే తప్ప కంపెనీ కూడా అది మమ్మల్ని ప్రశ్నించకూడదు. వాడి మీద పోనీ ఈ ప్రతిపక్షాలు అందరూ ఏ బ్రాండ్ అయితే అక్కడ వేరే ఇక్కడ అమ్ముతున్నాడో ఆడి మీద కేసేయండి. ఏమండి ఇక్కడ బెండస్పేడ్ ఒకలాగా అమ్ముతున్నారు, అక్కడ బెండస్పేడ్ ఒకలాగా అమ్ముతున్నారు, లేకపోతే ఇక్కడ ఈ బ్రాండ్ ఎలాగ ఉంది, ఆ బ్రాండ్ ఎలాగ ఉందని. 4.5 ఏళ్ళు, ఆల్మోస్ట్ 5 ఏళ్ళు అసలు ఒక్కసారి కూడా వనకపల్లికి రాలేదు జగన్ గారు. రాలేదు. ఆయన రాకుండా అన్ని పనులు అయిపోయినాయి అంటున్నారు. అన్నయ్యే కదా, ఏటి అవ్వలేదు. తిమ్మరాజపేట రోడ్లు చూసినారా? నుంచి స్టార్ట్ అయింది కదా, నిన్న స్టార్ట్ అయింది. మరి 4.5 ఏళ్ళ పరిస్థితి ఏంటి? కోర్టు కేసులు ఎన్నోనే తెలిసేదండి. అదే కోర్టు కేసులు ఎన్నోనే తెలుసా? అసలు ఎందుకు ఆగిందో తెలిసేది? రైతుల తాలూకు అది దీనికి కలిపి ల్యాండ్ ఎక్విజిషన్ కావాలి. ఆ రోడ్డు ఇప్పుడు మామూలుగా ఉన్నట్టు ఇలాగా కానీ టీవీలో చూపించినట్టు ఏదో టీడీపీ ప్రభుత్వంలో గ్రాఫిక్స్లో చూపించాలంటే ఆ రోడ్డు వేసికి వెళ్ళమని అటు ఇటు పంట కాలువలు. మీకు ఏదైతే జేఎం చేసుకోవాలి నాగులోపల్లి ఉందో, నాగులోపల్లి జంక్షన్ నుంచి అచ్యుతాపురం దాకా మొత్తం అటు ఇటు కూడా పంట పొలాల వల్ల, పంట కాలువల వల్ల, ఆ వాటర్ ఫ్లో వల్ల అలా మనం ఎలాగేసినా సరే ఎప్పుడైతే మీకు ఆ భూమి తాలూకు అది కింద అలాగా సింకేజ్ అవుతుందో, సింక్ అవడం వల్ల ఎంత కాస్ట్లీగా ఎంత గట్టిగా నాణ్యతగా వేసినా సరే అది సింక్ అయిపోయి ఒక దగ్గర రోడ్డు దిగిపోతుంటుంది. దానికి రిటర్నింగ్ వాల్స్ వేయాలా, రిటర్నింగ్ వాల్స్ వేసి చేయడానికి. ఆ రిటర్నింగ్ వాల్స్ చేయడానికి కాలువలో ఎవడైనా రిటర్నింగ్ వాల్స్ చేస్తారా? మీరే చెప్పండి. రోడ్డు ముఖ్యమా, పంట పొలాలకు నీరు ముఖ్యమా? దానివల్ల ఏంటంటే తర్వాత ఏమైందంటే 60 అడుగుల రోడ్డు అన్నారు. 60 అడుగుల బ్రాండ్ ఎక్స్ అవడం వల్ల 100 అడుగుల రోడ్డు అన్నారు. ఆ 100 అడుగుల తాలూకు అది రోడ్డు మీద తాలూకు అది ఏదైతే రైతుల తాలూకు మాట్లాడి ల్యాండ్ ఎక్విజిషన్ చేశారో ఇది ఉంటుంది కదా, ఇప్పుడు మీరు చూసే ఉంటారు. శంకరమఠ జంక్షన్ దగ్గర నుంచి బైపాస్ రోడ్ దాకా రోడ్డు అంతా గ్రేటర్ మున్సిపాలిటీ వాళ్ళు రోడ్డు వేశారు. బొంకు ముందు చిన్న ముక్కు ఉండిపోయింది. ఇంత రోడ్డు వేసిన వాళ్ళు ముక్కు వదిలేస్తారా? ఎందుకు ఉండిపోయింది? కొన్ని శక్తులు వెనకథలు ఉంటాయి ప్రతి రంగంలోని. ఫ్రెండ్షిప్లోనే ఉంటాయి,
చూడండి మీరు నేను బెస్ట్ ఫ్రెండ్స్ అనుకోండి, వారం లేక మన ఫ్రెండ్ ఒకడు ఆడు మంచోడు కాదురా అని చెప్తాడు. అలాగే చిన్న ముక్క ఉండిపోయింది, ఆ బంకు ముందు చిన్న ముక్క ఉండిపోయింది. కొంతాల రామకృష్ణ గారి టైంలో మెయిన్ రోడ్ చేశారు, మొన్నటి దాకా కూడా శ్రీధరాల జోగారావు గారని అక్కడ దానికి చిన్న మొక్క ఇప్పటికి ఉండిపోయింది, ఇప్పటికీ ఆ తొరలాగానే ఉండిపోయింది. ఆ రోడ్లు బాగాలేదని కొన్ని కంపెనీలు, రావాల్సిన కంపెనీలు కూడా రాలేదని చెప్పానంటున్నారు. ఆ రోడ్డు బాగాలేదని కొన్ని కంపెనీలు రావాల్సినవి కూడా రాలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఎవరన్నా నవ్వుతారండి? ఏంటి ఈ రోడ్డు దానికి రోడ్డు ఏంటి, అందరూ అనకాపల్లి నుంచి కంపెనీలకి రోడ్లకి వెళ్తారండి. అటు యలమంచిల నుంచి యాక్సెస్ ఎలాగ ఉంది మీకు అర్థమైంది, పరవాడ నుంచి యాక్సెస్ ఎలాగ ఉంది, స్టీల్ ప్లాంట్లో నుంచి ఎలాగ ఉంది. మనం మాట్లాడామంటే కొద్దిగా అర్థం ఉండాలి. ఇంకొకటి చెప్తే అసలు మీరు ఆ కంపెనీ వాళ్ళు అంత డబ్బులు తాలూకా పెట్టినప్పుడు వాళ్ళే చేసుకోవాలంటే రోడ్డు చేయరండి అంటే మనలో అనమాట. ఎన్నిటిలో చూపించమంటారు మీకు? అంటే మీ అన్న ఏదో కమిషన్ అడిగితే ఇవ్వలేదని చెప్పి ఇంకా వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు లేకుండా చేస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. మన ఈ అమర్నాథ్ అన్న, జగన్ అన్న గారు ఇంకా అంటే మీకు ఇందాక నుంచి అది ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్తున్నాను. రాజకీయంలో ఉన్న తర్వాత ఆరోపణలు సహజం, ఆరోపణలు అన్నీ పట్టించుకొని దాన్ని సమాధానం చెప్తే మనం ప్రజలకు న్యాయం చేయలేము, రాజకీయం చేయలేము. ఇంకా మీకు సూటిగా అదే మాట చెప్పగలం. సరే, ఫైనల్ క్వశ్చన్ ఒకటి, మా ఛానల్ వైఎస్ఆర్సీపీ ఛానల్, టీడీపీ ఛానల్? నాకైతే అలాగే అనిపిస్తుంది కదండి, బ్యాలెన్స్డ్గానే ఉంది కదా. చాలా వెరీ నైస్. ఎనీవేస్, ఇంత బిజీ టైంలో కూడా మాకు మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలా, ఎందుకనంటే ఇది నాకు తెలిసి ఇది రెండో ఇంటర్వ్యూ నాది. చాలా చక్కనైన ప్రశ్నలు అడిగారు. ఎవరైనా నేను మిగతా వాళ్ళందరికీ కూడా తెలిసింది చెప్పదలుచుకుంది మీ మీడియా ఏంటంటే, స్పాట్ లైట్ లాగే ఎవరైనా సరే ఇలా సూట్గానే అడగమన్నమాట ప్రశ్న. ప్యాకేజీలు తీసి క్వశ్చన్లు అడగొద్దాను. నేను చాలా ఇంటర్వ్యూస్ చూస్తున్నాను నేను, అదేందా క్వశ్చన్లు ఇచ్చి ఆన్సర్లు చెప్పడం ఇదేం ఎగ్జామ్ కాదు, మీలా ముక్కు సూటిగా అడగమనండి. కనీసం ప్రజలకి ఏం జరుగుతుందో మాలంటే చెప్పుకోదగ్గది కూడా చెప్పుకోవడానికి అవుతుంది, ప్రజలకు నిజం తెలుస్తుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్.